ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్తో ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలను ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో అభివృద్ధి చేశారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో 16 కోట్ల వ్యయంతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లీప్ పాఠశాల రెడీ అయింది. 1983లో 5.2 ఎకరాల్లో 12 గదులతో నిడమర్రు జెడ్పీ హై స్కూల్ నిర్మించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో లీప్ స్కూల్గా మారిన నిడమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్ 25 కొత్త క్లాస్ రూమ్స్తో పాటు ప్రాక్టికల్గా పాఠాలు చెప్పడానికి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఒక ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పారు. ఇక్కడ పిల్లలు తమ విజ్ఞానానికి పదును పెట్టి కొత్త ఆవిష్కరణల కోసం ప్రయోగాలు చేసేందుకు ప్రోత్సహిస్తారు. 400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్, ప్లే ఏరియా, ఇండోర్ స్టేడియం, ఫుట్బాల్ గ్రౌండ్తో పాటు ఒక యాంఫీ థియేటర్ నిర్మించారు. గత ఏడాది ఇక్కడ 510 మంది విద్యార్థులు చదువుకునేవారు. కొత్త భవనం పూర్తయ్యాక ఈ స్కూల్లో స్టూడెంట్స్ డబుల్ అయ్యారు. ఈ సంవత్సరం అడ్మిషన్లు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య 1100కు చేరింది. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెబుతారు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎల్కేజీ పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసిన నిడమర్రు ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ టీచర్స్తో పాటు ఏ ప్రైవేట్ స్కూల్లోనూ లేని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నిరుపేదలు, సామాన్యుల పిల్లలకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే ఆశయంతో లోకేష్ ఈ బడిని తీర్చిదిద్దారు. ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో లీప్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు.